హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల గురించి చర్చ అండి. పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు కార్మికులను విస్మరించిన ప్రభుత్వం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకట్రావు విమర్శలండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై జరిగిన చర్చల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారండి. ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అయితే అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో ఉద్యోగుల విస్మరణం. పీడీఎఫ్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రస్తుతం బడ్జెట్‌లో పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లు 8 లక్షల మంది, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 2 లక్షల మంది, స్కీమ్ వర్కర్లు 4 లక్షల మంది ఉన్నారు. కానీ వీరందరికీ సంబంధించిన సమస్యలు మరియు డిమాండ్లను ప్రభుత్వం గమనించలేదని అలాగే పీఆర్సీ, డీఏ, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన అంశాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. గత ప్రభుత్వ మోసాలు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారండి. పీఆర్సీ సకాలంలో అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేసింది గత ప్రభుత్వం అని తెలిపారు. డీఎన్ఎస్ అలవెన్స్ సకాలంలో చెల్లించలేదని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి అమలు చేయలేదని గుర్తు చేశారు. 11వ పీఆర్సీ ఇప్పటికీ పూర్తి కాలేదని, బకాయిలు కూడా ఇప్పటివరకు చెల్లించలేదని చెప్పారు. 35,000 కోట్ల రూపాయలటు ఉద్యోగుల బకాయిలలో ఎన్నికల ముందు కొంత మాత్రమే చెల్లించినప్పటికీ ఇంకా 22,000 కోట్లకు పైగా పెండింగ్‌లో బకాయిలు ప్రభుత్వం పెట్టేసిందని చెప్పారు. ఇక ప్రస్తుత బడ్జెట్‌పై విమర్శలండి. ప్రస్తుతం బడ్జెట్‌లో 12వ పీఆర్సీ ప్రస్తావనే లేకపోవడం బాధాకరమని చెప్పారు. సిపిఎస్‌ను అంటే గ్యారంటీడ్ జీపీఎస్‌గా జీపీఎస్‌గా మార్చినప్పటికీ ఇప్పటికీ దాని అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వేజ్, పార్ట్ టైమ్ టీచర్లు మరియు గెస్ట్ టీచర్లు వంటి వర్గాలకు కనీస వేతనాలు కూడా అమలు కావటం లేదని తెలిపారు. స్కీమ్ వర్కర్లు మరియు చిరుద్యోగుల పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే మిడ్ డే మీల్స్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు మరియు చిరుద్యోగులు వంటి అనేక అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కొందరు ఉద్యోగులు వేతనాల్లో మార్పులే జరగలేదని, పెరుగుతున్న ధరల ప్రభావంతో వారి వాస్తవ వేతనాలు తగ్గిపోతున్నాయని గుర్తు చేశారు. వీరికి కనీసం 2 ఏళ్లకు ఓసారి వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం ఎప్పుడు? పెన్షనర్ల సమస్యలను నిర్లక్ష్యం చేయటం వల్ల వారి ఆర్థిక భద్రతకు ముప్పు ఎదుర్కొంటుంది. సో, ప్రభుత్వం త్వరగా పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు మరియు కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకోవాలని అయితే వెంకటేశ్వరరావు గారు కోరారు. అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశాలపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాయనైతే వ్యాఖ్యానించారు. సో, మొత్తానికి ఈ బడ్జెట్‌తో అనేక వర్గాలు తీవ్ర నిరాశ చెందాయి. ప్రభుత్వంలోని వైఫల్యాలను పునరాలోచించి ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ మేరకు స్పష్టం చేశారు.